దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి మర్చిపోతా ఉన్నాం. ఏమంటే ఆయన వాక్యం చదవడం మర్చిపోతున్నాం, పొద్దున్నే లేచి బైబిల్ చదవడం మర్చిపోతున్నాం, దేవునితో సహవాసం చేయడం మర్చిపోతున్నాం, ప్రార్థన చేసుకోవడం మర్చిపోతున్నాం, ఆదివారం దేవుని సన్నిధి మర్చిపోతున్నాం. అవునా? ఆదివారం నాడు అన్ని పనులు పెట్టుకుంటారు. ఏమంటే వారానికి ఒక రోజు, అందులో 3 గంటలు, ఆ 3 గంటల్లో నువ్వు వచ్చేది గంట, ఆ గంట కూడా ఆదివారం ఎగ్గొట్టేయడమే. అవునా? ఆదివారం అంతా ఫుల్గా దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? లేదు కదా. 10:30 నుంచి 1:30 వరకు నువ్వు వచ్చిందెంత? 12 గంటలకి. విన్నదెంత? గంట వాక్యం. ఆ గంట వాక్యాన్ని కూడా నువ్వు దేవుని సన్నిధి ఏం చేస్తున్నావు? మానేసుకుంటున్నావు. ఏ అమ్మంటే నీరసం అండి, ఏ అమ్మంటే నడువు నొప్పి అండి, ఏ అమ్మంటే కాళ్ళు నొప్పులండి అని ఏదో విధంగా దేవుని సన్నిధిని ఎగ్గొడుతున్నావు. అలాంటప్పుడు నీకు శోధన రాకపోతే ఏమొస్తుంది? అలాంటప్పుడు నీకు కష్టం రాకపోతే ఏమొస్తుంది? అలాంటప్పుడు నీకు నష్టం రాకపోతే ఏమొస్తుంది? మీరు ఆలోచించండి. ప్రభు చెప్తున్నాడు, దాసుల గృహంలో నుండి ప్రభు మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు కదా, ఆ దేవుణ్ణి నువ్వేం చేయకూడదు? మర్చిపోవద్దు. ఆదివారం ఆరాధన మర్చిపోవద్దు, శనివారం కూటం మర్చిపోవద్దు. ఈదుల్లో కూటాలు పెడుతున్నావు, ఆ కూటానికి వెళ్లకుండా నువ్వేం చేయకూడదు? మర్చిపోవద్దు. కానీ ప్రజలట దేవుణ్ణి మర్చిపోయారట. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. కన్యక తన ఆభరణమును మరుచునా, పెండ్లు కుమారి తన వడ్డాణమును మరుచునా, నా ప్రజలు లెక్కలేని దినాలు నన్ను మర్చిపోయారు అని రాశాడు. చదవాలి, అది 2వ అధ్యాయము. ఎంతమా? 32వ వాక్యాన్ని చదువుదాం. కన్యక, నా మాట వినాలి. ఎవరమ్మా? కన్యక. కన్యక అంటే కన్యక అంటే పెండ్లి కాని అమ్మాయి. కన్యక అంటే వివాహానికి ముందు పురుషుడితో ఏ విధమైన సంబంధం లేనిది. ఆదికాండము 24వ అధ్యాయం 16వ వాక్యం. కన్యక, ఆదికాండం 24:16. ఆ చిన్నది మిక్కిలి చక్కనది ఆమె. చెప్పండి, ఆమె ఎలాంటిదట? కన్యక. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. అది ఈ రోజుల్లో చక్కగా ఉన్న అమ్మాయిలు పెళ్లి కాకముందు ఏమవుతున్నారు చెప్పండి? పాడైపోతున్నారు. మొన్న ఏదో ఆర్టీసీ బస్ స్టాండ్లో అన్నమాట వింటున్నారు మీరు. ఆ అమ్మాయి ఏదో మోటాట్టుకుని వెళ్తుంది. ఇలాగా ఏదో మూట అనుకున్నాం మేము. వెళ్ళి ఆ బస్సు లోపలికి వెళ్ళి ఎక్కడో మూట పెట్టేసి వచ్చేసింది. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. తీరా చూస్తే ఆ అమ్మాయి పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ అయ్యింది. తీసుకోవడానికి అలవాటు లేక పిల్లనో కంది. ఏం చేయాలో తెలియక మూట కట్టి ఆ మూల బారేసి వచ్చేసింది. ఆ అమ్మాయి కన్నికంటారా? కాదు, పెళ్లి కాకముందే పాడైపోయిన అమ్మాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి మీరు. ఆడపిల్లలు మగపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లికి ముందు ఎవరితోనూ సంబంధం పెట్టుకోకూడదు. కొంతమంది ఈరోజు ఏమంటున్నారంటే, ప్రేమించానండి. ఎవరిని నువ్వు ప్రేమించేది? అందుకే రాశాడు, ఆమె చక్కనిది, ఆమె కన్యక. ఏ పురుషుడు ఆమెను ఏం చేయలేదట? అసలు అలా టచ్ చేయలేదంటారు. కానీ ఎంత కన్యకగా జీవించిందో. మన పిల్లలు అలాగేమన్నా జీవిస్తున్నారా? యాం పిల్ల ఇలా తయారయ్యి అంటే, మా నాన్న నా ఎదురుగుంటాను వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడండి. అయ్యారా బాబు ఇలా తయారయ్యావంటే, మా నాన్న నా ఎదురుగుంటాను వేరే అమ్మాయితో మాట్లాడతాడండి, వేరే అమ్మాయితో సరసోక్తులు మాట్లాడుతున్నాడండి, వేరే అమ్మాయితో ఏదేదో మాట్లాడుతున్నాడండి. మా నాన్న చెప్పండి, నా ఎదురుగుంటే ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను మాత్రం ఎలా ఉంటానండి? అందుకని నేను కూడా ఏం చేశాను? ఓ అమ్మాయిని లైన్లో పెట్టుకున్నానండి, ఓ అమ్మాయితో మాట్లాడుతున్నానండి. ఇది కన్యక కాదు. వీడు పురుషుడుగా, అర్థమైందా? వీడు పరిశుద్ధుడు కాదు. పెళ్లి కాకముందే చెడిపోయినోడు, పెళ్లి కాకముందే పాడైపోయినోడు, పెళ్లి కాకముందే నలిగిపోయినోడు అన్నమాట. ఏం పిల్ల ఇలా తయారయ్యావు? ఏంటి నువ్వేంటి మధ్య ఎలా తయారవుతున్నావు ముసల్దానిలాగా? ఆ ముఖం ఎటు ఒళ్ళిపోయింది, ఆ ముఖం ఎటు పీకిపోయింది, ఆ ముఖం ఎటు దెయ్యం ముఖం అయిపోయింది. పిల్ల ఇలా జీవించడం ఏంటంటే ఏం చేయమంటారండి? మా అమ్మ నిద్రపోయేటప్పుడు సెల్ ఫోన్లో వీడియో కాల్లో చెప్పండి ఎవరితోనో మాట్లాడుతుందండి. మా అమ్మాయి ఇలా చేస్తున్నప్పుడు నేను మాత్రం ఎలా ఉంటానండి? అందుకనే నేను కూడా ఓ అబ్బాయిని లైన్లో పెట్టుకున్నానండి, అందుకని ఇలా తయారయ్యానండి. మరి నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు? పిల్ల ఆలోచించండి. ఆ అమ్మాయి కన్యక, ఆమె చక్కనది. ఏ పురుషుడు కూడా ఆ అమ్మాయిని ఏం చేయలేదట? మారు మాట్లాడటానికి లేదు. ఈ రోజున మీ పిల్లలు కన్యకలుగా ఉన్నారా? ఈ రోజున మీ పిల్లలు మంచిగా బతుకుతున్నారా? ఈ రోజు నువ్వు మంచిగా నడుస్తున్నావా?
ఆలోచించండి. మీ పిల్లలు ఎదుర్కొంటానే తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు, నీ పిల్లలు ఎదుర్కొంటానే చెప్పండి వేరే పురుషుడితో వేరే అమ్మాయితో మాట్లాడుతున్నావు, వాళ్ళు కన్నీళ్ళుగా జీవించగలుగుతారా? వాళ్ళు పరిశుద్ధంగా జీవించగలుగుతారా? వాళ్ళు పరిశుద్ధంగా మాట్లాడగలుగుతారా? ఏ పిల్ల ప్రార్థన రాలేదంటే మా తాత వస్తున్నాడు ఆ ప్రార్థనకి, మా అమ్మ వస్తుంది ఆ ప్రార్థనకి, మా బాబు వస్తున్నాడు ఆ ప్రార్థనకి, మా అమ్మదారి మా అమ్మదే, మా నాన్నదారి మా నాన్నదే, అలాంటిదప్పుడు నన్ను మారమంటారు ఏంటంటే అయ్యగారు అన్నది ఓ పిల్ల. పిల్లలకి అండం కాదురా పనికిమాలోడా, పిల్లలు పెంచడం రావాలా, పిల్లలు కండమే కాదు అమ్మలారా, ఆ పిల్లలు పెంచడం రావాలి. అయిపోయింది ఏదో అయిపోయింది కదా, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి కదా, నువ్వు యథార్థంగా జీవించాలి కదా, పిల్లల విషయంలోనైనా బాధ్యత తీసుకోవాలి కదా. కన్నేసి ఊరి మీద వదిలేశారు అన్నమాట. తోడపెద్దును చూశారు ఎప్పుడన్నా? మీరు తాడేపల్లి గుడి వెళ్తే దొరుకుతూ ఉంటాయి, మనకు కనబడుతుంటాయి తోడపెద్దులు, అవి రోడ్లోనే తిరుగుతూ ఉంటాయి, దాన్ని ఎవరో అదుపు చేయరు అన్నమాట. అవసరం అయితే పొడి చేస్తూ ఉంటుంటాయి. కొంతమంది తోడపెద్దుల్లాగా ఊర్లోనే తిరుగుతున్నారు అన్నమాట, యవనస్తులు. ఆడపిల్లలు, మనం ఆడపిల్ల ఒకసారి 2 సార్లు తిరిగింది. ఇలా నేను పిలిచి అడిగాను, ఏం పిల్ల నీకేం పని లేదా, 3 సార్లు తిరిగావంటే ఇట్టం అందన్నమాట. ఆ పిల్ల ఇట్టం అంట. కానీ బైబిల్లో రిబకా చక్కనిది, కన్యక, ఏ పురుషుడు ఆమెను ఏమని అనలేదు. అలాంటి ఆడపిల్లలు ఉన్నారు మన ఇళ్లలో.